రోజుల్లోనే ఈయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరగకపోతే ఈయనకి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా సొంత తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని 3 కోట్లకు తిరిగిన వ్యక్తికి ఏఏజీ పదవిని అంటగడతారా? అప్పచెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నేనైతే నా తండ్రి పేరును 3 సార్లు ఛార్జ్ షీట్లో పెట్టాలనుకున్న వ్యక్తిని, 3 కోట్లకు తిరిగిన వ్యక్తిని నేనైతే అలాంటి పదవిని ఇయ్యను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు? మీరు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్రూవ్ చేస్తున్నట్టు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈయన 3 కోట్లను తిరిగారు, రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టించారు. కాబట్టి ఆ ప్రతిఫలంగా సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవిని ఇచ్చారు అన్నది వాస్తవంగా ఇక్కడ కళ్ళకెదుట అందరికీ తెల్లం అయిన విషయం. ఇది కాదు అని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు 3 కోట్లు తిరిగి మరీ ఛార్జ్ షీట్లో పెట్టించడం జరిగింది. ఇది ఒక విషయం. అయితే పొన్నవోలు సుధాకర్ గారు చాలా కష్టపడి పాత వీడియోలన్నీ సేకరించి మేము అప్పుడు ఒకలాగా మాట్లాడామని ఇప్పుడు ఒకలాగా మాట్లాడామని చెప్పుకుంటూ వచ్చారు. నేనేదో ఊసరవల్లి అయినట్టు అప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ పార్టీ చేర్చిందని నేను చెప్పినట్టు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు పొన్నవోలు సుధాకర్ గారు చేర్చారు అని నేను మాట్లాడుతున్నట్టు ఆయన ఎక్కడెక్కడో వీడియోలు ఎతికి మరీ చూపించడం జరిగింది. అయ్యా, మేము ఆ రోజు ఒకలాగా మాట్లాడి ఈ రోజు ఒకలాగా మాట్లాడుతున్నామంటే దానికి కారణము ఆ రోజు మాకు నిజం తెలియక మాట్లాడాము, ఈ రోజు మాకు నిజం తెలిసింది కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నామని మీరు గమనించాలి. ఈ రోజు మాకు నిజం ఎలా తెలిసింది అంటే మొన్న సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ స్పష్టంగా చెప్పిన విషయము, నేను పెట్టలేదు షర్మిల, ఐ డిడ్ నాట్ డూ ఇట్, నాకు ఆ బాధ ఏంటో తెలుసు. రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత సిబిఐలో పెట్టడం జరిగింది, ఆ విషయం నాకే చాలా బాధ కలిగించింది. అలాంటిది నేను రాజశేఖర రెడ్డి గారి పేరును ఎలా పెడతాను, నేను పెట్టలేదు అని నాకు పదే చెప్పి ఆకాశానికి ఎత్తేశారు రాజశేఖర రెడ్డి గారిని. అంతవరకు నాకు తెలియలేదు, కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు అని. మళ్ళీ అదే విషయాన్ని మన ఉండవల్లి గారిని కలిస్తే ఆయన కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇదే పొన్నవోలు సుధాకర్ స్టోరీ చెప్పింది కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారే. ఆయన ఎంత మేధావో, సమాజంలో ఎంత పేరుందో అందరికీ తెలిసిన విషయమే. ఆయన స్వయంగా నాకు చెప్పేంత వరకు నాకే ఈ విషయం తెలియదు. ఏమని? సుధాకర్ గారు 3 కోట్లు తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో చేర్చడం జరిగింది అని. కాబట్టి మేము అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నాము అంటే దానికి కారణము అప్పుడు కొన్ని నిజాలు తెలియలేదు, ఇప్పుడు నిజాలు తెలిసాయి కాబట్టే మేము ఈ మాట మాట్లాడుతున్నామని అందరూ గమనించాలి. ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఇంకొక విషయం కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది నిజం అనుకొని రిలయన్స్ సంస్థల మీద ఎంతోమంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు దాడులు చేస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళు కేసులలో ఇరుక్కొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్తే అందరూ నమ్మారు. రిలయన్స్ వాళ్ళ హస్తము రాజశేఖర రెడ్డి గారి చాపర్ క్రాష్లో ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎంతో మంది నమ్మారు. నమ్మి కేసులలో కూడా ఇరుక్కున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థ వాళ్ళకి రాజ్యసభ మెంబర్ కూడా ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పింది అబద్ధము అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తానంతకు తానే రుజువు చేసుకున్నారు. అంతేకాదు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చనిపోతే వివేకానంద రెడ్డి గారి చావు వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది అని ఆ రోజు మాట్లాడిన మాట, ఆ రోజు సిబిఐ అడిగిన మాట, సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాట కూడా వాస్తవం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. అంటే అప్పుడు చంద్రబాబు గారు హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అవాస్తవమని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నట్టు కదా. ఎందుకంటే చంద్రబాబు గారి హస్తమే ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నట్టు, ఎందుకు వేయనట్టు?
ఇలా అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నది, మారుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్షీట్లో చేర్చింది అని కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు వాస్తవం కాదు అని ఈరోజు మాకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు